మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. కేరళ సీఎం రేసులో కేసీ వేణుగోపాల్, విడి సతీశన్, రమేష్ చెన్నితాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కేరళ సీఎం గా కేసీ వేణుగోపాల్ ఖరారయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏఐసిసి జనరల్ సెక్రటరీగా రాహుల్ దూతగా ఉన్నారు కేసీ వేణుగోపాల్. ఎమ్మెల్యేల్లో అత్యధికులు కేసీ వేణుగోపాల్ వైపే మొగ్గు చూపినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఎంపీలు, మాజీ ఎంపీలతో మాట్లాడే అభిప్రాయాలను అధిష్టానం సేకరించింది. ప్రజల మద్దతు విడి సతీశన్ వైపు, ఎమ్మెల్యేల మద్దతు కేసీ వేణుగోపాల్ వైపు అంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. గత 5 ఏళ్లు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు విడి సతీశన్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, అధిష్టానం ఒకరిని నిర్ణయిస్తోంది, కానీ ప్రజల తీర్పు ప్రకారం మరొకరు ఏంటి, ఏ విధంగా చూడాలి? అలాగే రమేష్ చెన్నితాల, ఇతని పేరు కూడా కేరళ ముఖ్యమంత్రి రేసులోకి అయితే వచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటి? దాదాపుగా కేసీ వేణుగోపాలే కన్ఫర్మ్ అనేటువంటి అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏంటి, ఏ విధంగా ఉండబోతుందంటారు? మురళి, మనం అంటే గత 10 ఏళ్ల నుంచి కేరళ రాజకీయాలను అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కువగా కనపడినటువంటి పేర్లు విడి సతీశన్, అలాగే రమేష్ చెన్నితల. ఎందుకంటే గతంలో కేరళ వరదలు వచ్చిన సమయంలో అప్పటి ప్రభుత్వం పినరాయి విజయంతో కలిసి వీళ్ళు చేసినటువంటి పనితీరు కానీ, వీళ్ళు కష్టపడినటువంటి విధానం కానీ అప్పట్లో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా రమేష్ చెన్నితల అయితే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అధికారులతో కలిసి ఆయన కూడా అప్పట్లో పనిచేసినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా ప్రజలు మన్నలను పొందాయి. ఇక ఆయన గతంలోనే 2021లోనే ముఖ్యమంత్రి అవుతారని చాలా మంది అంచనా వేశారు, కానీ అది ఎక్కడ కూడా జరగలేదు. ఇక విడి సతీశన్ 2021 నుంచి ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యారు ఆయన గత 5 ఏళ్ల నుంచి. కానీ ఆయనకు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందా లేదా అంటే వీళ్ళిద్దరికి ముఖ్యంగా కేరళ రాజకీయాల్లో ఎక్కువగా కష్టపడింది అయితే వీళ్ళిద్దరే. కానీ ఇక్కడ కేసీ వేణుగోపాల్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, అలాగే గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా, విధేయుడిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ ఇక్కడ ముఖ్యమంత్రి రేసులో ఉండటం అనేది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే ఇక్కడ వీళ్ళిద్దరి కంటే కూడా రమేష్ చెన్నితల లేదంటే విడి సతీశన్ కంటే కూడా కేసీ వేణుగోపాల్ కి కార్యకర్తల మద్దతు ఉంది అనే మాట ఎక్కువగా వినపడుతోంది కేరళలో. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా మంది కేసీ వేణుగోపాల్ వైపే ఉన్నారు అనేటువంటిది బలంగా ఉంది. ఎందుకు అనంటే జాతీయ స్థాయిలో పట్టున్నటువంటి నాయకుడు కావడం వల్ల రేపొద్దున తమకు ఏదైనా సమస్యలు వచ్చినా సరే ఆయన దగ్గరుండి చూసుకోగలుగుతాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా సరే తమకు పూర్తి స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో మద్దతు ఉంటుంది అనేటువంటి భావన కూడా చాలా మంది ఎమ్మెల్యేల్లో ఉంది. అందుకనే వీళ్ళు ముకుల్ వాస్నిక్ గాని వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ అదే అభిప్రాయాలను కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే అటు కర్ణాటక నుంచి కూడా, కర్ణాటకలో కీలక నాయకత్వం ఎవరైతే ఉన్నారో డికే శివకుమార్ గాని, దినేష్ గుండూరావు గారి, ఇలా కొంతమంది కీలక నాయకులందరూ కూడా కేసీ వేణుగోపాల్ వైపే మొగ్గు చూపుతున్నారు అనేటువంటి మాట కూడా వినపడుతుంది. కాబట్టి ఇక్కడ చాలా వరకు అధిష్టానం కూడా కేసీ వేణుగోపాల్ కి ఓటు వేసేటువంటి ఆలోచన చేస్తుంది. అదే విధంగా వినిపిస్తున్నటువంటి స్వరం, దానికి సంబంధించి కూడా జోరుగా చర్చ జరుగుతోంది కదా. విడి సతీశన్ అంటే గత 5 ఏళ్లుగా నేను పోషించినటువంటి పాత్ర కేరళలో ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అని అంటే అది మొత్తం కూడా నా పాత్రే అనేటువంటి రీతిలో కూడా ఆయన వినిపిస్తున్నారు. అందులో సందేహం లేదు, అందులో ఆయన చెప్పింది కరెక్టే. ఎందుకంటే 2016-17 నుంచి అనుకుంటా 16 నుంచి రమేష్ చెన్నితల అప్పట్లో వరదల సమయంలో అదంతా కష్టపడింది చేసింది మొత్తం రమేష్ చెన్నితల. 2021 నుంచి కష్టపడింది విడి సతీశన్. అందులో వాళ్ళిద్దరికి అర్హత ఉంది. రమేష్ చెన్నితలకి ఎంత అర్హత ఉందో విడి సతీశన్ కూడా అంతే ఉంది. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి అంటే అధిష్టానం అదైతే మరి అంటే ఢిల్లీ రాజకీయాన్ని మనం అర్థం చేసుకోలేం కాబట్టి అది ఎలా అంటే వాళ్ళే ఫ్యాక్టర్స్ చూస్తారనేది వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. కాబట్టి ఇక కేసీ వేణుగోపాల్ విషయంలోనే ఎక్కువగా మొగ్గు చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేరళలో రాహుల్ గాంధీ కూడా ఎంపీగా ఉన్నట్టున్నారు, ప్రియాంక గాంధీ ఎంపీగా ఉన్నట్టున్నారు. కాబట్టి ఇక్కడ కొన్ని కీలక అంశాలను కూడా అక్కడ పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. రేపొద్దున ఎంపీ స్థానాలు కూడా గెలవాలి అని అంటే కేరళలో కేసీ వేణుగోపాల్ ఉండడం మంచిది అనేటువంటి భావన కూడా కొంత వ్యక్తం అవుతుంది. అయితే ఇక్కడ జాతీయ స్థాయి రాజకీయాలకు ఆయన వాడుకోలేకపోతాం అనేటువంటి ఆలోచన కూడా అధిష్టానంలో ఉందనే మాట కూడా జాతీయ మీడియాలో వినపడుతుంది. రైట్, అంటే ఫైనల్ గా కేసీ వేణుగోపాలే ఖరారయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఫైనల్ ఏం చెప్తారు? 90% కేసీ వేణుగోపాల్ కి అవకాశం ఉంది.
చాలా వరకు కూడా అధిష్టానం మల్లికార్జున ఖర్గే కూడా కేసీ వేణుగోపాల్కి అత్యంత సన్నిహితులు. ఎప్పటి నుంచి దశాబ్దాల కాలంలో ఒక మధ్య స్నేహం ఉంటాయి. అలాగే రాహుల్ గాంధీకి ఒక రకంగా, అంటే సోనియా గాంధీకి అహ్మద్ పటేల్ ఎలాగో రాహుల్ గాంధీకి కేసీ వేణుగోపాల్ కూడా అలాగే చెప్తూ ఉంటారు. కాబట్టి మరి ఏం జరగబోతుంది అన్నది చూడాలి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. కేరళ సీఎం రేస్ లో కేసీ వేణుగోపాల్, విడి సతీశన్, రమేష్ చెన్నితాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేరళ సీఎం గా కేసీ వేణుగోపాల్ ఖరారయ్యే అవకాశాలు దాదాపుగా ఉన్నాయని చెప్తున్నారు కాంగ్రెస్ వర్గాలు. ఇక ఏఐసిసి జనరల్ సెక్రటరీగా రాహుల్ దూతగా కూడా ఉన్నారు కేసీ వేణుగోపాల్. ఇక ఎమ్మెల్యేలు అత్యధికులు కేసీ వేణుగోపాల్ వైపే మొగ్గు చూపినట్లుగా కూడా సమాచారం. ఎంపీలు, మాజీ ఎంపీలతో మాట్లాడి అభిప్రాయాలను అధిష్టానం సేకరించిందని కూడా తెలుస్తోంది. ప్రజల మద్దతు విడి సతీశన్ వైపు, ఎమ్మెల్యేల మద్దతు కేసీ వేణుగోపాల్ వైపు అంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. గత 5 ఏళ్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు విడి సతీశన్.